శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితను 26 చాప్టర్లో 29 శ్లోకాల నుంచి గౌతముడు చేసిన ఆ ఆరాధనకి ప్రసన్నుడైన పరమేశ్వరుడు పార్వతీ సహితంగా గణాల సహితంగా దర్శనాన్ని ఇవ్వటము, తర్వాత వరం ఏం కావాలో కోరుకోమంటాం, గౌతముడు పాపాలు తొలగించమని, గోహత్యాది పాతకం చుట్టుకుంది అని ఇవన్నీ చెప్పటం, అసలు అది పాపమే కాదని, నువ్వేమీ చెయ్యలేదని, నువ్వు ముందు నుంచి కూడా నిష్పాపివి అని వాళ్ళు కపటంతో నీ పట్ల ఆ కఠోరంగా వ్యవహరించారు. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా వాళ్ళదేమీ తప్పు లేదు అని గౌతముడు భావిస్తాడు. ఎందుకు అంటే వాళ్ళలా చెప్పకపోతే నేను ఇవన్నీ చేసేవాడిని కాదు. ఇవి చేస్తే కదా నాకు మీ దర్శన భాగ్యం లభించింది. వాళ్ళ ద్వారానే నాకు ఈ దర్శనం లభించింది. ఇది సులభమైనది కాదు, కానీ నాకు ఇది లభించేలా చేసిన వాళ్ళు అని. అయితే ఇక్కడ తప్పు చేసినా చెయ్యకపోయినా అదంతా కూడా వ్యాపించిపోయింది. గౌతముడు గోహత్య చేశాడన్నట్టుగానే దాన్ని ప్రచారం చేసిన కారణంగా గంగను ప్రసాదిస్తే ఇది అందరికీ ఉపయోగపరం, పైగా లోకోపకారణంగా ఉంటుంది అని ఆ వరాన్ని వేడుకుంటాడు గౌతముడు. దానికి పరమేశ్వరుడు అంగీకరించి గంగను ఈయనని పవిత్రత చేకూరేలా చెయ్యమని చెప్తాడు పరమేశ్వరుడు. పరివార సహితంగా ఆయనకి పవిత్రత కలగజేసి నేను మళ్ళీ నా ధామానికి నేను తిరిగి వెళ్ళిపోతాను అని చెప్తుంది గంగ. శివ ఉవాచ త్వయా స్థాతవ్యమత్రేవ వ్రజేధావత్ కలిర్యుగః వైవస్వతో మునిర్దేవి అష్టావింశత్తమో భవేత్. ఆ పరమేశ్వరుడు మళ్ళీ గంగతో ఇలా చెప్తున్నాడు, దేవి నీవు అంటే ఇక్కడ ఈయనకి పవిత్రత ఇచ్చి నేను మళ్ళీ వెళ్ళిపోతానంటే అలా వెళ్లకుండా వైవస్వంత మన్వంతరం అది మళ్ళీ 28 సార్లు ఇక్కడ వచ్చేంత వరకు కూడా కలియుగం వరకు ఈ 28 సార్లు అది మళ్ళీ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే నివాసాన్ని చెయ్యి అని. ఎలా అయితే మనకి 14 మన్వంతరాలు ఉంటాయి. ఆ 14 మన్వంతరాల్లో ఈ వైవస్వత అన్నవాడు 7వ వాడు. అయితే ఇక్కడ ఇలా ఇతను 28 సార్లు వచ్చేంత వరకు కూడా భువి యందు ఉండమని, ఇలా 14 మనువులు అంటే ఈ 14 మనువులు ఒక కల్పంలో ఉంటారు. మళ్ళీ ఒక్కొక్క మన్వంతరంలో 71 మహాయుగాలు ఉంటాయి. ఒక మహాయుగం అంటేనే సత్య, త్రేత, ద్వాపర, కలి ఈ 4 కలుపుకుని ఆ ఉన్నవన్నీ కూడా ఒక మహాయుగం. అటువంటివి 1000 మహాయుగాలు ఒక కల్పం. ఇటువంటి 30 కల్పాలు. అలాగే బ్రహ్మకున్న ఆయువు ఎంత అంటే 100 సంవత్సరాలు. ఇట్లా కలుపుకుంటే బోల్డ్ అవుతూ ఉంటాయి. అంటే అంతటి వరకు ఇది 28 సార్లు వచ్చేంత వరకు కూడా ఆ గంగను ఇక్కడ ఉండమని చెప్పాడు. అలాగే మనకి నిజంగా అంతం అయ్యేటప్పుడు ఎలా అయితే ప్రళయం అన్నది ఎలా అంటే బ్రహ్మకి ఆయన పొద్దున్న సృష్టి మొదలు పెడతాడని, రాత్రి మళ్ళీ లయం అయిపోతుంది అంటారు. మళ్ళీ నిద్రలోకి జారుకున్న తర్వాత మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ పునః సృష్టి జరుగుతుంది. అంటే ఈ ఒక్క రోజులోనే మనకి అన్నీ కూడా బోల్డ్ యుగాలు గడిచిపోతున్నాయి. అంటే మన జీవితం అందులో ఇంకా చాలా తక్కువ. అలాంటిది ఇక్కడ నివాసం ఉండమని ఎందుకు చెప్పాడంటే మనకి ఎప్పుడైతే మహాప్రళయం అన్నది బ్రహ్మ ఎప్పుడైతే 100 సంవత్సరాలు అయిపోతే అప్పుడు అది మహాప్రళయం అంటారు. అయితే ఈ మహాప్రళయం వచ్చేటప్పుడు ఎలా అవుతుంది అంటే సర్వము నశించిపోతాయి. సర్వము నశించిపోయి మళ్ళీ బ్రహ్మ కూడా అందులో లయమైపోయి మళ్ళీ బ్రహ్మ కూడా ఉద్భవిస్తూ ఉంటారు. మనకి ఎప్పుడైతే అంతమైపోతుందంటే గంగ అన్నది ఎక్కడా భూమి యందు కనిపించదు అంటారు. అందుకే అప్పుడు దాకా నివసించు అని చెప్పింది. సూత ఉవాచ ఇతి శ్రుత్వా వచస్తస్య స్వామినః శంకరస్య తత్ ప్రత్యువాచ పునర్గంగా పావనీ సా సరిధ్వన. సూతుల వారు మళ్ళీ ఆ ఋషులకి ఇలా చెప్తున్నారు. పరమేశ్వరుడు చెప్పిన మాటలు విన్న నదులన్నిటిలో కూడా శ్రేష్టమైన గంగ అయిన పావని మళ్ళీ ఆ పరమేశ్వరుడితో ఇలా చెప్తుంది. గంగో ఉవాచ మహాత్యామధికం చేత్స్యాన్మమ స్వామిన్ మహేశ్వర సర్వేభ్యశ్చ తదా స్థాస్సి దారాయాం త్రిపురాంతక. ఆ గంగ మళ్ళీ పరమేశ్వరుడితో ఇలా అంటుందో, స్వామి ఓ మహేశ్వర, త్రిపురాంత అంటే త్రిపురాసురుల్ని వధించిన వాడివి, అందరి కోరిక మేరకు నేను ఇక్కడ నివసించాలంటే నా మహత్యం అన్నది అందరికన్నా ఎక్కువగా ఉంటేనే నేను ఇక్కడ ఉంటాను. ఎప్పుడు దాకా ఉంటుందో అప్పుడు దాకా నేను ఇక్కడ నివాసంగా భూమి యందు ఉంటాను అని. కించాన్యశ్చాశృణు స్వామిన్ వపూషా సుందరేణ సహ తిష్టత్వం మత్సమీపే వై సగణః సాంబికాః ప్రభో. అన్నిటికన్నా మహత్యం ఎక్కువగా ఉండాలంటే ఎలాగైతే విశేషంగా ఉండాలి. అందుకని మళ్ళీ గంగ ఏం చెప్తుంది పరమేశ్వరుడి కంటే, స్వామి అందుకే మీరు ఇలాగా నేను చెప్పేది మన్నించి ఇక్కడ మీరు మీ గణములతో పార్వతీ సహితంగా ఇక్కడ మీరు కూడా నాకు సన్నిధిలో నీ నివాసంగా ఎప్పుడూ ఉండాలి అని.
सूता उवाच एवं तस्य वचः श्रुत्वा शङ्करो भक्तवत्सलः लोपोककारणार्थाय పునర్గంగా వ్రచుంభ్రవితు. సూతుల వారు మళ్ళీ ఋషులకి ఇలా చెప్తున్నారు. గంగ ఎప్పుడైతే ఆయన్ని పరివార సహితంగా అక్కడ కూడా తనకి దగ్గరలో నివాసం ఉండమని వేడుకుందో, అది మళ్ళీ ఇక్కడ అందరినీ ఉద్ధరింప చేయటానికి గంగతో మళ్ళీ పరమేశ్వరుడు ఇలా చెప్తున్నాడు. శివ ఉవాచ ధన్యాసి శ్రూయతాం గంగే అహం భిన్నస్త్వయా నహి తథాపి స్థీయతే అత్ర స్థీయతాం చ త్వయాపి. పరమేశ్వరుడు మళ్ళీ గంగతో ఇలా చెప్తున్నావు, గంగా నువ్వు నిజంగా ధన్యురాలివి, నేను కూడా అంటే ఇక్కడ నాకు నీకు భేదం లేదు, నేను నీకన్నా భిన్నంగా ఏమీ లేను, అందుకని నేను కూడా ఇక్కడే స్థిర నివాసంగా ఉంటాను, నువ్వు కూడా ఇక్కడే నివాసంగా ఉండు అని. సూత ఉవాచ ఇత్యేవం వచనం శ్రుత్వా స్వామినః పరమేషితుః ప్రసన్నమానసా భూత్వా గంగా చ ప్రత్యపూజయతు. సూతుల వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు. ఈ ప్రకారంగా సదాశివుడు ఎప్పుడైతే ఆ గంగతో చెప్పాడో, గంగ కూడా చాలా ప్రసన్నంగా ఆయన ఆజ్ఞను స్వీకరించింది. ఏతస్మిన్నంతరే దేవ ఋషయశ్చ పురాతనాః స్తుతిర్యాన్ అప్యనేకాని క్షేత్రాని వివిధాని చ. అప్పుడే దేవతలు, ఋషులు, అలాగే పితరులు ఎంతోమంది ఆ తీర్థాల దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వివిధ క్షేత్రాల నుంచి కూడా అక్కడికి వచ్చారు. అగత్య గౌతమం సర్వే గంగా చ గిరీశం తథా జయ జయేతి భాషంతః పూజయామాసురాధనాత్. ప్రాచీన ఋషులు, క్షేత్రాలు, తీర్థాలు వారందరూ కూడా చాలా ఆదరంగా అక్కడికి విచ్చేయటమే కాకుండా వాళ్ళందరూ కూడా అక్కడ విధి విధానంగా పూజించుకున్నారు. తతస్తే నిర్జరాః సర్వే తేషాం చక్రుః స్తుతిం ముదా కరాన్ బద్ధ్వా నతస్కంద హరి బ్రహ్మాదయస్తదా గంగా ప్రసన్నా తేభ్యశ్చ గిరీశశ్చోత్సుత్తదా వరం భ్రూతా సురశ్రేష్ఠ దద్వోవః ప్రియకామ్యయ. దీని తర్వాత బ్రహ్మ, విష్ణు ఆది దేవతలందరూ కూడా అక్కడ మళ్ళీ చేతులు జోడించి శిరస్సు వంచి మరి చాలా ప్రసన్నత పూర్వకంగా స్తుతులు చేసుకున్నారు. ఇక్కడ గౌతముడికి వరం ఇవ్వటానికి వచ్చిన పరమేశ్వరుడు అక్కడికి విచ్చేసి వీళ్ళు పూజించుకున్నంత మాత్రాన వాళ్ళకు కూడా వరాన్ని ప్రసాదిస్తున్నాడు. మీ యొక్క హితకరంగా మీ కోరిక ఏదైతే అది మీరు అడగండి, మేమిద్దరం మీకు వరాలు ప్రసాదిస్తాము అని. దేవ ఊచుః యది ప్రసన్నో దేవేశ ప్రసన్నాత్వం సరిధ్వని స్థాతవ్యమత్ర కృపయా నః ప్రియార్థ తథా నృణాం. ఆ దేవతలు మళ్ళీ ఇలా చెప్పారు, దేవేశ నిజంగా మీరు మా పట్ల ప్రసన్నులైతే, అలాగే గంగ కూడా మా పట్ల ప్రసన్నత కలిగి ఉంటే మా అందరినీ కూడా ఉద్ధరించటానికి, అలాగే మనుష్యులకు హితకరంగా ఆ కృపాపూర్వకంగా మీరు ఎల్లప్పుడూ మా అందరి మీద ఉండాలి కాబట్టి ఇక్కడే నివాసంగా మీరు ఇద్దరు ఉండండి. గంగు ఉవాచ యూయం సర్వప్రియార్థ చ తిష్టాయాత్రానా కిం పునః గౌతమం క్షాళయిత్వాహం గమిష్యామి యథాగతం. గంగ మళ్ళీ ఇలా చెప్తుంది, ఓ దేవతల్లారా, మీరందరూ కూడా స్వయంగా ఇక్కడ లోకోపకారణ నిమిత్తంగా మీరు కూడా ఇక్కడే నివాసాన్ని చేసుకోండి. నేను గౌతముడి పవిత్రత చేకూర్చడానికి ఇక్కడికి వచ్చాను, అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళిపోతాను అని. భవత్సు మే విశేషో అత్ర జ్ఞేయశ్చైవ కథం సునః తత్ప్రమాణం కృతం చేత్ స్యాదత్త తిష్టయాం సంశయం. అయితే నేనది గౌతముడికి పవిత్రత చేకూరిన తర్వాత నేను వెళ్ళిపోతాను అంది. అయితే ఇక్కడ నాకు ఇంకా వైశిష్టంగా నేను ఉండాలి కాబట్టి మీరందరూ కూడా అది ప్రమాణంగా నాతో పాటు ఇక్కడే నిశ్చయంగా నివసించండి, అది అప్పుడే జరుగుతుంది అని. సర్వే ఊచుః. ఆ వైశిష్టత ఎప్పుడు వరకు అయితే ఉంటుందో అప్పుడు వరకు నేను ఇక్కడ నివసిస్తాను అని చెప్పింది. అందరిలోకి విశిష్టంగా ఉండాలి అంటే ఇందులో ఇంకా ఏదైనా గొప్పగా కూడా ఉండాలి. అందుకే ఓ దేవతలారా, ఇక్కడికి నేను లోకోపకారణ నిమిత్తంగా, పైగా గౌతముని పవిత్రత చేకూర్చడానికి నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి అది అయిపోగానే నేను వెళ్ళిపోతాను. భవత్సు మే విశేషాత్ర జ్ఞేయశ్చైవ కథం సునః తత్ప్రమాణం కృతం చేత్ స్యాత్ తథా
తిష్టామ్యం సంశయం. అయితే ఇక్కడ మీరందరూ కూడా ఇక్కడే నివసిస్తే నాకింకా వైశిష్ట్యంగా ఉంటుంది. అప్పుడు నిశ్చయంగా నేనిక్కడే ఉండిపోతాను. సర్వే ఊచుః సింహరాసో యథా స్యాద్వి గురుః సర్వా సుహృత్తమః తథా వయం చ సర్వే త్యాగమిష్యామో న సంశయః. అప్పుడు ఆ సకల దేవతలు, ఆ గణములందరూ కూడా మళ్ళీ ఆ గంగతో ఇలా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ కొన్ని విశేషమైన తిథుల్లో ఎలా అయితే కొనికి మాస పురాణాల్లో మనకి చెప్పబడి ఉంది. కొన్ని కొన్ని సంక్రమణ జరిగే సమయంలో, కొన్ని విశేషంగా కొన్ని తిథుల రోజు, కొన్ని మాసాల్లో మనం ఎప్పుడైతే కొన్ని తీర్థాల్లో వెళ్ళి స్నానం చేస్తామో దాని ద్వారా సకల పాపాలు తొలగిపోతాయి. అక్కడ చాలా వైశిష్ట్యంతో కూడుకుని ఉంటుంది ఆ కాలాలలో అని. అలాగే ఇప్పుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఏవైతే మీరు కూడా ఇక్కడే నివసిస్తే నేను ఇక్కడ స్థిరంగా ఉండిపోతాను అని గంగ చెప్పింది. అప్పుడు వాళ్ళందరూ కూడా సందేహం లేకుండా, అంటే కొన్ని కొన్ని వాటిల్లో మేము అక్కడ ఉంటామని వాళ్ళు చెప్తున్నారు. నదుల్లో శ్రేష్టమైన గంగ ఎప్పుడైతే బృహస్పతికి అందరికీ కూడా చాలా సుహృదుడు. ఆ దేవగురు ఎప్పుడైతే సింహరాశిలో ఉంటాడో అప్పుడు మేమందరం కూడా అనుమానం లేకుండా ఇక్కడికి వచ్చి ఇందులో చేరుతాము అని. ఏదైతే మనకి బృహస్పతి సింహరాశిలో ఉండగా మనకి వైశాఖ మాసంలో కుంభమేళ వస్తుంది 12 సంవత్సరాలకు ఒకసారి. అలాగే ఆ బృహస్పతి సింహరాశిలో ఉండగా కూడా మళ్ళీ ఇంకొకటి భాద్రపద మాసంలో త్రయంబకేశ్వర అన్నది కూడా చెప్తూ ఉంటారు. అప్పుడు సూర్యుడు బృహస్పతి కూడా సింహరాశిలో ఉంటారని, ఇలా ఈ 2 కాలాలు యందు కూడా విశేషంగా చెప్పబడింది. అందుకే విశేషమైన తిథుల్లో అలాగా మేము కూడా ఇక్కడ అనుమానమే లేదు, నిస్సందేహంగా ఇక్కడికి వచ్చి మేము చేరుతాము, ఇక్కడ నివసిస్తాము అని. ఏకాదశా చ వర్షాని లోకానాం పాతకం త్విహ శాలిత్తం యద్భవేదీవం మలినాః స్మః సరిధ్వని. ఓ సరిధ్వరే అంటే ఇక్కడ శ్రేష్టమైన నది. అంటే ఇక్కడ ఏదైతే ఈ కుంభమేళ అన్నది 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ 12 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళి అక్కడ గనక వెళ్ళగలిగితే, అందులో గనక స్నానం చెయ్యగలిగితే మనకి ఎలా అయితే పాపాలు మొత్తం తొలగిపోతాయి అంటారు. అందుకే ఇక్కడ 11 సంవత్సరాల వరకు కూడా ఏవైతే పాపాలతో నిండిపోయి ఉంటామో అది ప్రక్షాళన చేసుకోవటానికి మేమందరం కూడా ఆ మాలిన్యాలన్నీ తొలగించుకోవటానికి నీ సన్నిధికే చేరుతాము అని. తస్యైవ శాలనాయ త్వయా స్యామః సర్వతః ప్రియే స్వత్సంకాసం మహాదేవి ప్రోచ్యతే సత్యమాధరాత్. అందుకని మేమందరం కూడా ఆ పాపాలు తొలగించుకోవటానికి నిశ్చింతగా నీ దగ్గరికే వస్తాము. ఆ మహాదేవుడు ఇక్కడే ఉంటాడు కాబట్టి ఆధారపూర్వకంగా మేము సత్యమే మాట్లాడుతున్నాం. అంటే మేము 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడికి తప్పకుండా వచ్చి ఇక్కడ నివాసం చేస్తాము అని. అనుగ్రహాయ లోకానామస్మాకం ప్రియకామ్యయా స్థాతవ్యం శంకరేణాపి త్వయా చైవ సరిధ్వరే. అందుకే ఓ సరిధ్వనే, లోపోక కారణంగా అనుగ్రహించటానికి నువ్వు మా అందరికీ కూడా హితకరంగా చెయ్యటానికి ఆ పరమేశ్వరుడు కూడా ఇక్కడే స్థిర నివాసంగా ఉండాలి. యావత్ సింహే గురుశ్చైవ స్థాస్యామాస తావధీమహి త్వయి స్నానం త్రికాలం చ శంకరస్య చ దర్శనం. ఎప్పటి వరకైతే బృహస్పతి సింహరాశిలో ఉంటాడో అప్పుడు దాకా, అంటే ఇక్కడ నివాసంగా ఉంటాం. 3 సమయాల్లో కూడా ఈ నీటిలో మేము స్నానం చేసి ఆ పరమేశ్వరుని దర్శించుకుంటాము. కృత్వా స్వపాపం నిఖిలం విమోక్ష్యాయామో న సంశయః స్వాదేశాశ్చ గమిష్యామో భవచ్చాసనతో వయం. ఇలా ఆ నెల రోజులు 3 పూట్ల స్నానం చేసి అప్పుడు మేము సంపూర్ణంగా ఆ పరమేశ్వరుని దర్శించుకున్న కారణంగా సర్వ పాపాల నుంచి ముక్తులమైపోతాము. మళ్ళీ మీ ఆజ్ఞతో మళ్ళీ మేము మా స్నానాలకి మేము వెళ్ళిపోతాము, ఇందులో ఎటువంటి సందేహం లేదు అని. సూత ఉవాచ ఇత్యేవం పాతితస్తేస్తు గౌతమేన మహర్షిణ స్థితోऽసౌ శంకరః ప్రీత్యా స్థితా సా చ సరిధ్వన. సూతుల వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు. ఈ ప్రకారంగా మహర్షులు మళ్ళీ గౌతముడు అలాగే దేవతల ద్వారా ప్రార్థింపబడిన తర్వాత, అవన్నీ అయిన తర్వాత శంకరుడు మళ్ళీ ప్రేమపూర్వకంగా అక్కడ స్థితుడైపోయాడు. సా గంగా గౌతమీ నామ్నా లింగం త్రయంబక మిరీతం ఖ్యాతాఖ్యాతం బభూవాత మహాపాతకనాశనం. ఈయన అక్కడ స్థాపింపచేసి పూజించిన ఆ లింగమే త్రయంబకేశ్వరుడిగా అయ్యాడు.
ప్రేమపూర్వకంగా పరమేశ్వరుడు అక్కడ స్థిరంగా నివాసం ఉన్న గంగ కూడా అక్కడే ఉంది. ఆ గంగ అప్పుడు గౌతమిగా నామం ప్రసిద్ధి చెందింది. గౌతముడి ద్వారా రప్పింపబడిన కారణంగా గౌతమి అని. శివలింగమేమో త్రయంబక అన్న నామంతో విశ్వంలో విఖ్యాతి చెందింది. అది మహాపాతకాన్ని సైతం కూడా నశింపచేస్తూ ఉంది. తద్దినం హి సమారభ్య సింహస్తే చ బృహస్పతో ఆయాంతి సర్వతీర్థాని క్షేత్రాని దేవతాని చ. ఆ రోజు నుంచి ఎప్పుడెప్పుడైతే బృహస్పతి సింహరాశిలో ఉంటాడో అప్పుడు దేవతలు, ఆ తీర్థాలు, క్షేత్రాలు అన్నీ కూడా అక్కడికి చేరటం మొదలుపెట్టాయి. సరాంసి పుష్కరాధీని గంగాద్యాః సరితస్తదా వాసుదేవాదయో దేవాః సంతి వై గౌతమి తటే. పుష్కరం ఈ సమస్త సరోవరాలు, గంగా, ఇక్కడ సకల నదులు, ఇంకా విష్ణు ఆది దేవగణములందరూ కూడా గౌతమి తటి దగ్గర నివాసంగా ఉంటారు. యావత్ తత్ర స్థితానిహ తావత్ తేషాం ఫలం నహి స్వప్రదేశో సమాయాతస్ తర్హే తేషాం ఫలం భవేత్. అలాగే నేను కూడా అక్కడే ఉంటాను. అంటే ఇక్కడ ఈ స్థానం దగ్గర సకల దేవతలు కూడా ఆ సమయంలో అందరూ నివాసంగా ఉంటారు. ఆ తీరమందు వాళ్ళందరూ ఉన్నంత కాలము వాళ్ళు మళ్ళీ వాళ్ళ స్వస్థానాలకి వెళ్ళేంత వరకు కూడా అక్కడ ఏమీ మహిమ ఉండదు. వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోతారో అప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరైతే సేవించుకుంటారో అప్పుడు వాళ్ళకి ఫలితం అన్నది ప్రాప్తిస్తుంది. అప్పుడు దాకా ఏమీ ఫలితం ఉండదు ఆ గడువుల్లో మటుకు. జ్యోతిర్లింగమిదం ప్రోక్తం త్రయంబకం నామ విశ్రుతం స్థితం తటే హి గౌతమ్య మహాపాతకనాశనం. ఈ త్రయంబక నామంతో ప్రసిద్ధి చెందిన జ్యోతిర్లింగం ఆ గౌతమి తటి దగ్గర స్థిరంగా ఉన్నది. మహాపాపాలను సైతం నశింపచేసేది. యః పశ్యేద్ భక్తితో జ్యోతిర్లింగం త్రయంబక నామకం పూజయత్ ప్రణమిత్ స్తుత్వా సర్వ పాపేహ ప్రముచ్యతే. ఈ త్రయంబకేశ్వర నామం అన్న జ్యోతిర్లింగాన్ని భక్తిపూర్వకంగా ఎవరైతే దర్శించుకుంటారో, పూజించుకుంటారో, నమస్కరిస్తారో, స్తవనం చేస్తారో వాళ్ళకి అన్ని రకాల పాపాల నుంచి ముక్తి లభిస్తుంది. జ్యోతిర్లింగం త్రయంబకం హి పూజితం గౌతమేనః సర్వకామప్రదం చాత్ర పరత్ర పరముక్తిదం. ఇలా గౌతము ద్వారా రప్పించబడిన ఆ గంగ గౌతమి నామంతో ప్రసిద్ధి చెందింది. అలాగే అందులో స్నానం చేయటము, అలాగే ఈ గౌతముడి ద్వారా పూజింపబడిన త్రయంబక నామమైన జ్యోతిర్లింగం ఈ లోకంలో సంపూర్ణంగా సకల కోరికల్ని కూడా నెరవేరుస్తుంది. అంటే ఇక్కడ జీవించి ఉన్నంత వరకు కూడా భోగప్రాయంగా ఉండి మరణానంతర పరలోక గతి, ఉత్తమ ముక్తి అన్నది లభిస్తుంది. ఇతిర్వర్ష సమాఖ్యాతం యత్పుష్టోహం మునీశ్వరః కిమన్యదిచ్ఛయత శ్రోతుం తద్బ్రూయాం వో న సంశయః. ఇలా సూతరు వాళ్ళంతా చెప్పిన తర్వాత మళ్ళీ ఆ మునీశ్వరుని ఇలా అడుగుతున్నారు. ఏదైతే నన్ను అడిగారో నేను అదంతా మీకు చెప్పాను. అయితే ఇప్పుడు మీకు ఇంకేదన్నా వినాలనిపిస్తుందో, ఏది వినాలని అనుకుంటున్నారో అది అడగండి, నిస్సందేహంగా అది మీకు చెప్తాను అని. దీంతో శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితను 26 చాప్టర్ సంపూర్ణం.